ప్రైజ్ ది లార్డ్. ఇది నా దేవుడు మనకిచ్చినటువంటి అంశం. ఎవరు దేవుని స్వరం వినగలరు? అందరూ చెప్దాం. ఎవరు దేవుని స్వరం వినగలరు? దేవుని స్వరం వినటం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణం. ఎందుకంటే దేవుని స్వరము మనం వినకుండా, ఆత్మలో దేవుని యొక్క మాటలు స్వరము మనం వినకుండా మన ఆత్మీయ యాత్రలో మనం ముందుకి కొనసాగలేము. సో దేవుని స్వరము వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చూడండి, చీకట్లో మీరు వెళ్తున్నప్పుడు ఎండిన ఆకు చప్పుడైన అమ్మో అక్కడ ఏదో ఉందంట అంటే అంత స్పష్టంగా. ఎందుకు అంత స్పష్టంగా మీరు రాత్రి కాలంలో బయట మీరు అంత స్పష్టంగా వింటారు అంటే భయము వలన. దేని వలన? భయం. ఏమొచ్చి దాడి చేస్తాదో, అక్కడ కదిలితే అక్కడ ఏ పాము ఉందో, లేకపోతే ఇటు కదిలితే చీకట్లో ఏమి దెయ్యం ఉందో, నన్ను పిసికేస్తుందేమో, నన్ను పట్టేస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో. భయము అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఏదైనా శత్రువు పొంచి ఉన్నాడని శ్రద్ధగా చెవులు ఆలకిస్తాయి. అర్థమవుతుందండి? ఇక్కడ చూస్తే దేవుని స్వరం, వాస్తవంగా దేవుని స్వరము కాకుండా మరి ఏ స్వరము, ఏ వాయిస్, ఏ చప్పుడు విన్నా కొంతమంది భయపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి దేవుని స్వరము వింటే బహుధైర్యము కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో దేవుని స్వరము వింటే ధైర్యము కలిగి ఉంటారు. ఒక వ్యక్తి దేవుని స్వరాన్ని వినగలుగుతూ ఉన్నాడు అనంటే ఆ వ్యక్తి దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. నాకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు నాతో మాట్లాడినారు, నా పక్షమున దేవుడు ఖచ్చితంగా తన కార్యమును జరిగిస్తారు. ఒక నిరీక్షణ, ఒక శుభ నిరీక్షణ కలిగి ఉంటారు. హల్లెలూయా. అబ్రహాము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడినారు, నాకు సంతానం ఇస్తానన్నాడు, నాకు ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. దేవుడు నాకు మేలు చేస్తానని నాతో మాట్లాడినాడు, నాకు ఒక నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఏమండి? దేవుని స్వరం ఒక వ్యక్తి వినగలుగుతున్నాడంటే వినగలిగినటువంటి వ్యక్తి మాత్రమే దేవుని చిత్తాన్ని చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రశ్న, మీలో ఎంతమంది దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నారు? స్వపరీక్ష చేసుకుందామా? ఎంతమంది దేవుని యొక్క వాయిస్ మన జీవితంలో మనం వినగలుగుతున్నాం? పాపము నీలో గనక ఉంటే నీ దేవుని స్వరమును వినలేవు, ఎవరు వినలేరు. హల్లెలూయా. ఆ స్థాయికి మనం రావాలి. చూద్దాము యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త ఇక్కడ ఏమంటున్నాడండి? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. మనము దేవుని స్వరము వింటేనే మనము దేవుణ్ణి వెంబడించగలం. హల్లెలూయా. మనము దేవుని స్వరము వింటేనే యేసుక్రీస్తు ప్రభువుని మనం వెంబడించగలం. దేవుడు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, 2 రకాలుగా 3 రకాలుగా మనము దేవుని స్వరాన్ని వినగలుగుతాం. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా. ఒకటి, డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడతాడు,
మనము ఆయనతో కలిగి ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి ఆయన స్వరాన్ని మనం వింటాం. రెండవదిగా మన ఆత్మలో దేవుని స్వరాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన స్వరాన్ని. మూడవదిగా దేవుని వాక్యములో నుండి దేవుని స్వరాన్ని మనం వింటాం. హల్లెలూయా. అప్పుడు మనకు ధైర్యం కలుగుద్ది, నిరీక్షణ కలుగుద్ది. అప్పుడే మనము దేవుని చిత్తంలో మనం నడుచుకుంటున్నట్లు మనం గ్రహించగలుగుతాం. ఒకవేళ మనము దేవుని స్వరం మన దగ్గరికి రావట్లేదు, వాక్యం చదివినా దేవుడు నీతో మాట్లాడినట్లుగా అనిపించట్లేదు, దేవుడు నిన్ను సరిచేస్తున్నట్లుగా అనిపించట్లేదు అంటే ఎక్కడో పాప రోగాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఎక్కడో నీవు సీక్రెట్ సిన్స్ కలిగి ఉన్నావు. దేవుని స్వరము ఆగిపోతుందంటే దానికి కారణము నువ్వు ఎక్కడో తప్పిపోయావు దేవుని విషయాల్లో. ఆ సంబంధం అనేది, ఆ రిలేషన్షిప్ అనేది దేవునితో అది తెగిపోకూడదు. అది తెగిపోయిన రోజు మన జీవితం అండి అది పతన స్థితికి నడిపించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడ్డా ఏమండి మాట్లాడతాడు. మనలో ఆ యొక్క కోరిక ఉంటే నేను దేవుని స్వరాన్ని వినాలి, దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడటం నేను వినాలి అనే తపన మనలో ఉంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. నీవు అవకాశం ఇవ్వాలి, నువ్వు ఊహించుకోకూడదు, నీ ఆలోచన ప్రకారం నువ్వు నడవకూడదు. దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడాలి. హల్లెలూయా. దేవుడు నాతో నీకు కనిపెట్టాలి, దేవుడు నాతో మాట్లాడాలి. జీసస్ దినకరన్ అంకుల్ ఏదన్నా ప్రతిరోజు ఆయన 3 గంటలు అన్ని భాషల్లో ప్రార్థన చేసేవారంట. ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ముందుగానే కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఉన్న రూమ్లో దేవుని స్వరం అంటే నా కుమారుడా నేను ఇప్పుడు వస్తున్నా పద. ఆ స్వరం విన్నప్పుడు ఆయన ప్రార్థనలో నుంచి లేచి మీటింగ్కి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. వినడా? అందరితో దేవుడు మాట్లాడ్డా? ఏమన్నా హలో మాట్లాడ్డా దేవుడు? ఖచ్చితంగా మనం వినాలి, వినే మనస్సు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ఇస్తున్నావు నువ్వు దేవునికి సమయం? ఖాళీ సమయం దొరికితే వ్యర్థమైన వాటికి నువ్వు సమయాన్ని గడుపుతున్నావు. టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లో, ముసలమ్మ ముచ్చట్లో. ఎప్పుడు నీవు ఆయన వరకు నీవు చెవి ఎగ్గుతున్నావు? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నరపుత్రుడా చెవియొగ్గి ఆలకించుము. అందరి మాట చెప్పండి. నరపుత్రుడా చెవియొగ్గి ఆలకించుడి అను. చెవియొగ్గి ఆలకించడం అంటే ఇప్పుడు కొంతమంది సిస్టర్స్ కానీ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి కోడళ్ళు కానీ అత్త కోడళ్ళు కానీ ఏమన్నా గొడవ పెట్టుకున్నప్పుడు ఈమె ఫోన్ మాట్లాడుతుంది అనుకోండి, చెవియొగ్గి వింటారు. అర్థమవుతుందండి? నా గురించి ఏమైనా మాట్లాడుతుందా? ఎంత ఇంట్రెస్ట్గా వింటారంటే గోడకు కన్నం లేకపోయినా చెవి గోడ దగ్గరకు పోయి పెట్టుకొని వింటారు. జరగట్లేదా సమాజంలో? ఏదో ఒకటి నా గురించి చెడుగా మాట్లాడుతుందా వినాలి. పనంతా పక్కన పడేసి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు దగ్గరికి చాటుకు వెళ్ళి వింటారు. అందులో ఉన్న శ్రద్ధ అసలు దానివల్ల ఉపయోగం లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వైపు కనుక మనం చెవియొగ్గి వినగలిగితే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నా ఆశ మీరందరూ దేవుని స్వరం వినే స్థాయికి ఎదగాలని. ఆమేన్. దేవుని స్వరం వినే స్థాయికి ఎదగాలి. ఎప్పుడు అనంటే దేవుడు ఏమన్నా, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడిస్తాయి. చూడండి దేవుని బిడ్డలారా, కొంతమంది క్రైస్తవులు ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని ఫంక్షన్లు ఉన్నా అస్సలు యాక్సెప్ట్ చేయరు.
సొంత వాళ్ళైనా పర్లేదు, నాకు ముందు నా దేవుని స్వరం వినాలి, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని స్వరం, దేవుని వాక్యం వినటానికి నిర్లక్ష్యపు స్థితి కలిగి ఉన్నాడంటే అతడు ఎక్కడో దురాశ తన హృదయంలో ప్రవేశించింది. తన హృదయంలో ఎక్కడో రహస్య పాపము ప్రవేశించింది. తన హృదయంలో ఎక్కడో అవిధేయత ప్రవేశించింది. తన హృదయంలో లోకము, పాపము ప్రవేశించింది. అందులో అనుమానం ఏమీ లేదండి. దావీదు ఏమంటాడండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని స్వరము కొరకు ఆశ ఎంతమందిలో ఉందండి వినాలని? మత్తయి సువార్త 5:8 ఏముంటదండి? 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రతిదీ అది అనుకూలమే, సాధ్యమే. కానీ దానికి ముందు ఒకటి దేవుడు ఉంచుతాడు. దేవుణ్ణి చూస్తారా చూడరా? హలో, దేవుని ఇష్టం. దేవుణ్ణి చూస్తారా చూడరా? మరి నువ్వు చూసావా? నువ్వు చూడలేదంటే నీలో 2 లోపించావు. ఒకటి ఏంటంటే నీలో చూడాలన్న ఆశ లేదు, రెండోది నీలో హృదయములో శుద్ధి లేదంతే. ఇవి 2. దేవుడు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అసలు దేవుని కొరకైనటువంటి తృష్ణ నీలో లేనప్పుడు ఇవన్నీ చెప్పినా కానీ నీకు అర్థం కాదు. హల్లెలూయా. చెక్కయ్య పాపే, లంచుగుండే, అనేకుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తే. కానీ ఒక దినాన యేసు ఎవరో అని చూడగోరాడంట. అందరు చెప్పండి, యేసు ఎవరో అని చూడగోరిన ఆ ఆశ అతని హృదయంలోకి వచ్చిందండి. ఆశ కొనిన ప్రాణాలను తృప్తిపరిచేవాడు మన యేసయ్య. హల్లెలూయా. అసలు నీలో ఆశ ఉందో లేదో? ఆశ ఉంటే దేవుడు నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ ఉంటే నెరవేరుస్తాడు. మంత్రగాళ్ళ లెక్క మనం కూర్చొని ఆవా హయామి అనుకుంటా క్షుద్ర పూజలు చేసి దెయ్యమా ప్రత్యక్షమై అది కాదు. నీ హృదయంలో శుద్ధి ఉంటే, చూడాలనే ఆశ, స్వరం వినాలనే తపన, తృష్ణ నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని స్వరం మీరు వింటారు. ఆమేన్. అలా లేకుండా ఇప్పుడున్నటువంటి కాలంలో, ఇప్పుడున్నటువంటి ఈ అంత్య దినాల్లో సరి అయినటువంటి క్రైస్తవ జీవితం నువ్వు జీవించలేవు. అది సాధ్యపడదు. యేసయ్య ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడిస్తాయి. నువ్వు ట్రై చేయి. ప్రతిరోజు వాక్యం చదువు. ఆ వాక్యంలో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వెయిట్ చేయి. దేవుడు మాట్లాడేంత వరకు దేవుడు వాక్యాన్ని చదువు. అరగంటే కానీ, గంటే కానీ, గంటల దేవుడు నాతో, నా హృదయముతో మాట్లాడినాడు. ఇదిగో ఈ వాక్యము నా హృదయాన్ని కదిలించింది, ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నా, నేను ఒప్పించబడుతున్నా అనేంత వరకు, అది నీలో కలిగేంత వరకు వాక్యం చదివితే నీ ఆత్మీయమైన పురుషుడు ఉంటాడే, నీ ఆత్మీయమైన వ్యక్తి ఉంటాడే, ఆ వ్యక్తి అనుదినము దేవుని వాక్యము చేత, స్వరము చేత కట్టబడుతూ ఉంటాడు. హల్లెలూయా. మామూలుగా మాట్లాడితే నీవు కడుపు నిండేంత వరకు అన్నం తింటావా, లేకపోతే కొంచెం తిని మిగిలిందంత వదిలిపెడతావా? నీకు నీ మనస్సుకు, నీ శరీరానికి తృప్తి కలగాలి. ఏమని తృప్తి? ఓకే, నాకు సరిపోయింది, ఇంకా 2 ముద్దలు తినండి, లేదు సరిపోయింది, ఇంకా పట్టదు, ఫుల్ సరిపోయింది, ఇంతకు మించి ఇంకా తింటే బయటికి
చూడండి, దేవుని వాక్యం విషయంలో నువ్వు చదువుతున్నప్పుడు ఆ స్వరము నీకు ప్రత్యక్షమైనప్పుడే, దేవుని వాక్యంలో నుంచి స్వరము నువ్వు విని, ఇదిగో వాక్యం నాతో మాట్లాడింది, నా హృదయానికి నెమ్మది కలిగింది, నా పాపములను ఒప్పించింది, ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయి ఉన్నాను, ఇక్కడ దేవుని వాక్యం నన్ను ఒప్పించింది, నేను ఒప్పుకున్నాను, ఇప్పుడు నా మనసుకు ప్రశాంతత ఉన్నది. అప్పటి వరకు నువ్వు వాక్యం చదవాలి లేవగానే. ఆ స్వరం విని దానిని దినమెల్లా ధ్యానిస్తున్నప్పుడు అది నీ జీవితాన్ని కట్టుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం చెబుదా. విశ్వాసం ఎలా కలుగుదలో చాలా మంది క్రైస్తవులు నేటి కాలంలో విశ్వాసంలో నుంచి దిగజారిపోవటానికి కారణం ఏంటంటే వారు దేవుని మాట వినట్లే, దేవుని స్వరం వినట్లే. నీ భార్యలకు చెప్పండి, మీ భర్తలకు చెప్పండి, నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని స్వరం వింటున్నావా? ఏమండి, ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటేనే మరలా ఆదివారం వచ్చేసరికి క్రైస్తవుల్లో కొంతమంది అటు ఇటు తప్పిపోతూ పడిపోయే స్థితి కలిగిన వారే మరలా ఆదివారానికి ఏదో అలా వచ్చి బ్రతుకుతున్నారు. అటువంటిది 1 వారం 2 వారాలు 3 వారాలు మందిరానికి రాకుండా వారు ఆత్మీయంగా బ్రతికి ఉన్నారని గ్యారంటీ ఏంటి? వారిలో విశ్వాసం ఉత్పత్తి అవుతుందన్న గ్యారంటీ ఏంటి? లేదు, ఖచ్చితంగా ఉండదు. నీ ఒక్కరోజు అన్నం తినకపోతే నీ శరీరము బలముగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? అటువంటిది కనీసం నువ్వు వాక్యం వెనక వాక్యం చదవక ఎన్ని వారాలు నీ ఆత్మ బలంగా ఉంటుందా? చాలా మంది క్రైస్తవులకి ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ లేదు. డబ్బు మీద ఉన్న శ్రద్ధ ఆత్మీయ జీవితం మీద లేదండి. ఇది చాలా ప్రమాదం, ఇది చాలా భయంకరమే. సాతానుడు దుష్టుడు, వాడు బలవంతుడే, బలహీనుడేమి కాదు. నీకంటే నాకంటే బలవంతుడే. మనం ఎలా బ్రతుకుతున్నామంటే దేవుడు తన సామర్థ్యాన్ని మనలో ఉంచడాన్ని బట్టి, దేవుని బలం మనలో ఉంచడాన్ని బట్టి మనం బలవంతులముగా నడుస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మనలో విశ్వాసం ఎలా కలుగుద్దంట? వినుట వలన. కొంతమంది చూడండి, విశ్వాసులు ఒక ఇద్దరు ఇక పాస్టర్ గారి మీద లేకపోతే సంఘంలో ఎవరి మీద సాడీలు చెప్పుకుని, ఆమె అలాగండి, ఈమె ఇలాగండి, పాస్టర్ గారు అలా చేశాడు, ఇలా చేయొచ్చా, ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీలో విశ్వాసం కలుగుద్దా? ఏం కలుగుద్ది? ఏమి కలుగుద్ది? శ్వాసం కలగకపోగా ఈ లోకవార్తలు, లోకముచ్చట్లు, దరిద్రపోయినటువంటి సంభాషణ వల్ల నీలో ఉన్న భక్తి, విశ్వాసం సన్నగిలిపోయింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. కానీ ఒక క్రైస్తవుడు మరొక ఆత్మీయమైనటువంటి వ్యక్తితో దేవుని గురించిన మాటలు సంభాషించడాన్ని బట్టి ఆ వ్యక్తిలో దేవుని యొక్క విశ్వాసం పెరుగుద్ది, ఈ వ్యక్తిలో కూడా విశ్వాసం పెరుగుద్ది. హల్లెలూయా. ఏమండి, కొంతమంది చూడండి, నేను పలానా సిస్టర్కి ఫోన్ చేస్తే, పలానా బ్రదర్కి ఫోన్ చేస్తే నాకు కొంచెం దేవుని విషయాలు చెప్తే నేను బలపడతా, మరలా ప్రార్థన జీవితంలో నేను మరలా ప్రారంభమైతా. అది మంచి ఆలోచన. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, విశ్వాసం ఫోన్ చేస్తారు, ఆయా సంఘాలకు వెళ్ళి వారు పరిచయిస్తారు. దేవుని బిడ్డలారా, మనం బలపరిచే వారముగా, దేవుని విషయాలు ప్రోత్సాహపరిచే వారంగా ఉన్నప్పుడు వారు బలహీనులైనా కానీ మనం చెప్పే దేవుని మాటలను బట్టి వారు నిలబడతారండి. హల్లెలూయా. స్వరం వినే స్థితికి మనం లేవాలి. నువ్వెన్ని మార్లు చెప్పినా అదే బలహీనమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తే ఒక దినాన నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకుంటావు. అయ్యో ప్రభువా సహాయం
చేయన్నా నేను సహాయం చేయటానికి కొన్ని నెలలు ఉన్నాను, కొన్ని రోజులు ఉన్నా, కొన్ని సంవత్సరాలున్నా నువ్వు నన్ను అంగీకరించలేదు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీకు ఇచ్చిన కృపాకాలం అయిపోయింది. నువ్వు మొరపెట్టిన ఇక నీకు ఛాన్స్ ఉండదు. ఇస్కరియోతు యూద యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ తన రహస్యపు జీవితాన్ని మార్చుకున్నాడండి. హి నెవర్ చేంజ్. ఆయన ఎప్పటికీ మార్చుకో. చివరికి పశ్చాత్తాపడదా ఉన్న మనసు కూడా రాలే అతనికి. తన హృదయాన్ని కఠినపరచుకొని కఠినత్వంలోనికి వెళ్ళి ఏదైతే అదైందని వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. లేరా నేటి కాలంలో క్రైస్తవులు అటువంటి వారు? బలవంతంగా ఊపిరి తీసుకునేవారు లేరా? ఎందుకు అంత కఠినత్వంలోనికి వారి హృదయం వెళ్ళిందంటే వారు దేవుని మాట వినటానికి ఇష్టపడలేని జనులు వారు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ఎవరి మాటలు? నీ వదిన మాటలా? మీ అక్క మాటలా? మీ అత్తయ్య మాటలా? ఎవరి మాటలు? ఎమ్మెల్యే గారి మాటలా? ఏమండి ధనవంతుల మాటలు వినటం వల్ల? యేసు క్రీస్తు మాట వింటేనండి మనలో విశ్వాసం కలుగుద్ది. హల్లెలూయా. ఒక్కోసారి నా అనుభవంలోనండి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్క మాట నా జీవితాన్ని ఎంతో ఉత్తేజపరిచేది. హల్లెలూయా. ఒకే ఒక్క మాట ఆయన వారికి తోడై ఉండే ఆ ఒక్క మాట, అంటే వారున్న పరిస్థితుల్లో నుంచి వారిని బయటికి తీసుకొచ్చింది. ఆ ఒక్క మాట నా జీవితాన్ని కదిలించేది. హల్లెలూయా. బైబిల్ అంతా కాదు, ఏదో ఒక్క మాట మన జీవితాన్ని ఉత్తేజపరుస్తుంది. ఆ మాట వినటానికి మన చెవులను ఇవ్వాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం చూడండి. నేను దేవుని వాక్యంలోనికి వెళ్తాను. కొన్ని విషయాలు మీకు పునాది వేసుకున్నాను, మీకు ప్లాట్ఫామ్ సిద్ధపరుచు. చూడండి. అమ్మా ఆత్మ 2:29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. అంటే నీకు చెవులు లేదనా దాని అర్థం? ఇప్పుడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి 7 సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఇప్పుడు మనకు చెవి లేదా? ఏమండి ఇస్కరియోతు యూదాకు చెవులు లేదా? అతడు చెవిటివాడా? కాదు. సంసోనుకి చెవులు లేవా? పేతురుకి చెవులు లేవా? కానీ చెవి ఒగ్గట్లేదు. దేవుని మాట వినడానికి, ఆత్మ చెప్పుచున్న మాట వినడానికి చెవులు ఇవ్వట్లేదండి. ఆడే చెప్పుకోనివ్వండి. మనం చేసేది మనం చేద్దాం, ఆయన చెప్పేది ఆయన చేస్తాడు. కాదండి, ఇక్కడ నుంచి పలకబడుచున్న మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు, ఇవి మన హృదయంలో చేరవేసుకోవాలి, బయటికి వెళ్ళకుండా. హల్లెలూయా. చెవి గలవాడు వినుగాక. అయితే ఎవరు దేవుని స్వరం వినగలుగుతారు? అందరూ వినగలుగుతారా అంటే అందరూ వినలేరు. స్వరం వినబడుతుంది, కానీ దానిని వినేవారు చాలా తక్కువ. మీరు చూడండి, ఎంత గలిబిలుగా ఉన్నా, ఎంత రష్గా ఉన్నా, సంతలో తల్లికి తన కొడుకు కూతురు ఎక్కడ తప్పిపోయి అరిస్తే ఆ కేకలు వినపడతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకని? నా కొడుకు ఎక్కడున్నాడు, నా కూతురు వెతుకుతూ ఉంటుంది. ఎక్కడైనా వాడి మాట కొంచెం వినబడినా తల్లి వెంటనే క్యాచ్ చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభుతో మనకు అటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి. అటువంటి యేసు ప్రభుకి ఇష్టమైనవి ఏంటి, ఇష్టము లేనివి ఏంటి? ఒకవేళ ఇష్టము లేని వాటి దగ్గరికి వెళ్తే ఎలా దేవుడు స్పందిస్తాడు, ఇష్టమైన వాటి దగ్గరికి వెళ్తే దేవుడు ఎలా స్పందిస్తాడనే ఒక స్పృహ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే మన హృదయంలో మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. వింటున్నారా? ఏమన్నా ఆలోచిస్తున్నారా?
మన హృదయంలో ఏం పెట్టాడు? మనస్సాక్షి. ఈ ఈ సాక్షి, ఈ మనస్సాక్షి, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఏది రైటో, ఏది తప్పో, ఏది మంచిదో ఇది మనకు బోధిస్తుంది లోపలుండి. అయితే అందరూ దేవుని స్వరం వింటారా? కాదు, కొందరే దేవుని స్వరం వింటారు. మొట్టమొదటిగా ఎవరు దేవుని స్వరం వినగలుగుతారు అని అంటే, దేవునికి లోబడేటటువంటి మనస్సు కలిగిన వారు దేవుని స్వరం వింటారు. హల్లెలూయా. ఆయనకు లోబడే మనస్సు అన్ని విషయాల్లో. ఆయనకు లోబడే మనస్సు ఉంటే ఆయన స్వరం వినగలుగుతాం. ఎగ్జాంపుల్ చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూశారండి, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా. మీరు చూడండి, జాగ్రత్తగా వినండి. హలో, జస్ట్ 10 minutes or 15 minutes. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అరుదు అంటే చాలా తక్కువ. ఎక్కడో ఒక్కడ స్వరం, వాక్కు ప్రత్యక్షం. ఎందుకు ఎక్కడో ఒక్కడంటే అక్కడ దేవునికి లోబడే వారు ఎవరో ఉంటారు కాబట్టి వారికి దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా. మరి ఇశ్రాయేలీలందరికీ దేవుని స్వరం లేదంటే ఆల్రెడీ ఏలీ కుమారులు పాపములో ఉన్నారు, ప్రజలకు విసుగు కలిగింది, అందరూ దేవుణ్ణి విడిచిపెట్టారు. 17వ వచనం చదివితే మీకు అర్థమైంది. 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైంది గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు. దేవుని స్వరం వినబడట్ల వీళ్ళ కారణము చేత. చాలా మంది దేవునికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు, లోబడట్లేదు, విధేయత చూపట్లేదు. అందుకనే దేవుని స్వరం రాట్ల. మీరు అంటారు కదా, అసలు నేను బాగా ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు జరగబోయే అన్ని దేవుడు నాకు చెప్పేవాడండి. 100% కరెక్ట్, 100% కరెక్ట్ అదే. కానీ ఇప్పుడు రావట్లేదండి. ఎందుకు రావట్లేదో నీకు తెలుసు, ఎందుకు దేవుడు నీతో మాట్లాడట్లేదో నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఎక్కడో దేవునికి అవిధేయత చూపుతున్నావు. పదే దేవుడు మాట్లాడినా కానీ నువ్వు ఆ యొక్క రహస్య పాపాన్ని విడిచిపెట్టట్లే. అది ఒకవేళ నీకు పాపము అన్నట్లుగా పాపం అన్నట్లుగా నీకు అనిపించకపోవచ్చు, కానీ దేవుడు నో చెప్పినప్పుడు అది వింటే, లోపడితే అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అది మనకు ఆశీర్వాదం అండి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన దుఃఖ పెట్టకూడదు, ఆయన బాధ పెట్టకూడదు. దేవుడు అంటాడు, నువ్వు సరిగా ఉంటే, దేవునికి ఇష్టముగా ఉంటే, లేదా నువ్వు నీ జీవితం ఒక క్రమముగా కనుక ఉంటే, దేవుడు మాటలు నీకు ప్రవాహం వలె వస్తాయి నీ వద్దకు. ఆయన జీవజల ఓటల వలె నీ దగ్గరకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అరుదు, చాలా అరుదు. వాక్కు వినబడట్లే, ప్రత్యక్షం కావట్లే. ఎప్పుడో ఒకసారి ఎవరో లోపడే వారికి అది ప్రత్యక్షం అవుతుంటే, అమ్మ హిందీకి చదవగలిగితే మీరు, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున చూడలేక. చూశారండి, ఇక్కడ చూడండి, ఆ కాలమందు ఏలీ కన్నులు. ఏ కాలమందు? యెహోవా వాక్కు ప్రత్యక్షము కాని ఆ కాలమందు అతని కన్నులు ఏమండి? మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక. మీకు ఓ విషయం చెప్తాను ఈ విషయంలో. హలో,
నీ కన్నులు మంద దృష్టి ఎప్పుడు కలిగి ఉంటాయో తెలుసా? నువ్వు దేవునికి లోబడినప్పుడు. నీ కన్నులు ఎప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ని, దేవుని సన్నిధిని, దైవిక సంబంధమైన వాతావరణాన్ని చూడకుండా అవి కప్పివేయబడినట్లుగా ఈ లోకాన్ని చూడటానికి బాగా ఆకర్షితులై, లేకపోతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి చూడండి. అప్పుడు నీ కన్నులు మంద దృష్టి కలిగి ఉంటాయి దేవుని విషయాలు. మంద దృష్టి వచ్చేసి లేలికి. అందుకే కాముగా పడుకొని ఉన్నాడు తన స్థలం అందు. కొంతమంది చూడండి, క్రైస్తవులు ప్రార్థన అన్నా, మీటింగ్స్ అన్నా, సంఘ క్రమాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు మందు దృష్టి కలిగింది. మందు దృష్టి. కొంతమంది విశ్వాసులు ఉంటారండి, ఎక్కడ ప్రార్థన పరిగెడతారు. ఎందుకు పరిగెడతారు? అక్కడ దేవుని వాక్యం నాకు దొరికితే నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటా. దేవుని బిడ్డలారా, మన సంఘంలో ఒక ఆదివారమే వచ్చి మిగిలిన రోజులు రాకుండా ఉండటం అది చాలా చాలా అది మీ ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా చేస్తుంది. నేను చెప్తాను, మన మనుగూరులో, భద్రాచలంలో, అటు కొత్తగూడెంలో ఒక మంచి ఆత్మచేత నడిపించబడుచున్న దైవజనుడు వచ్చి మంచి వాక్యం వినబడుతుందంటే ఒక 300 ఖర్చు పెడితే తప్పే ఉంది. వెళ్ళి వాక్యం వింటే ఏం బ్రదర్? ఒక 300 ఖర్చు పెట్టి వెళ్ళి ఆ మంచి దైవజనురాలు వస్తే వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృపలో ఆ వాక్యం వింటే మన ఆత్మీయ జీవితం కట్టబడుద్ది కదా. అవునా కాదా చెప్పండి? హల్లెలూయా, స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా, స్తోత్రం. మేము చాలాసార్లు శాంతిగా నేను నాతో మాట్లాడి మనుగురు ఎవరైనా మంచి దైవజనులు కొన్ని లక్షల రూపాయల మీటింగ్స్ ఖర్చు పెట్టి పిలిపిస్తే మేము ఎంకరేజ్ చేసి కూడా ఆ చివరి క్షణంలో మేము మాకు కుదరదు. హలో, మీరు రావటం వల్ల మాకేం డబ్బులు ఇవ్వరు వాళ్ళే. మీరు వస్తే మీ ఆత్మీయ జీవితం కట్టబడుద్దని ఒక ఆశ మాకు, అంతే. హల్లెలూయా, అంతే. పనులుండవా? నువ్వు రేపు చస్తావనంగా ఈ రోజు కూడా పని ఉంటుంది. అంతెందుకు, ఇంకొక గంటలో నువ్వు చస్తావనంగా గంట ముందు కూడా పని ఉంటుంది. ఉంటుందా? జీవితాంతం పని ఉంటుంది. అలా చెప్తేనే మీకు కొంచెం మైండ్ షార్ప్గా ఉంటుందని అంత కఠినంగా వర్డ్స్ ఉపయోగిస్తాను. కానీ దేవుని వాక్యం, ఒక దైవజనుడు వచ్చాడు, ఆ వాక్యం రిలీజ్ అయింది, అది మళ్ళీ నీకు దొరుకుద్దా? షాబా దేశపు రాణి కొన్ని 100 కిలోమీటర్లు సొలొమోను జ్ఞానం వినటానికి ఆమె ప్రయాణం చేసిందండి కొన్ని రోజులు. హల్లెలూయా. దేవుని వాక్యం సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించమన్నాడు. చదవండి ఆ మాట, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం చూడండి, ఆ మాట చదవండి. 12వ అధ్యాయమా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 12 కానీ 23 కానీ. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 23లో ఉందండి. 23వ వచనం, చదవండి. 23వ అధ్యాయము. సత్యమును అమ్మివేయక. చూసారండి, కొనాలంటే ఎలా కొంటావు? వాక్యాన్ని ఎలా కొంటావు? హలో, యేసు ప్రభు సముద్రపు అద్దన్న ఆయన వాక్యం చెప్తుంటే ఊరు నుంచి వచ్చేవాళ్ళండి. కొంతమంది అనవలేని వారు గాడిదల మీద రెంట్ ఇచ్చి, కిరాయి ఇచ్చి గాడిదలెక్కి వచ్చేవాళ్ళు. కొంతమంది నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అప్పుడు అవేగా వాహనాలు, ఇంకేమున్నాయి? గుర్రాలు ఎక్కి వచ్చేవాళ్ళు, డబ్బున్నోళ్ళు కాస్త. ఏదేమైనా సత్యమును అమ్మివేయక దాన్ని కొనించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాని. ఎక్కడ సంఘంలో, ఇక్కడే నేను చూస్తే ఏదైనా మీటింగ్స్ అంటే అంత ఎంకరేజ్ చేసిన రారు. ఎందుకు? మాకు అవసరం లేదు, మేము ఆత్మీయంగా ఇలా ఉంటే చాలు, మేము ఆడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని 100 రూపాయలు ఆడ వినేదేంటి? ఏమండి, మనోళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళమనండి, ఇన్ని కిలోమీటర్లైనా ప్రయాణాలు చేస్తారు.
వెళ్ళకపోతే వాళ్ళ బంధువులు బాధపడతారు. ఏమండి, వెళ్ళాలి, తప్పేం లేదు. కానీ దేవుని స్వరం వినడానికి నీలో గనక అంత ఆసక్తి లేకపోతే మన ఆత్మీయ జీవితం అంత సరిగా ఉండదు. రేపటి రోజున ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిన్ను ఘనముగా నిలబెట్టేది నీకు ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత ఉద్యోగం ఉందే కాదు, నువ్వు ఎంతవరకు ఆత్మీయంగా కట్టబడ్డావు అదే దేవుని ఎదుట. హల్లెలూయా. ప్రత్యక్షం ఒకటి అరుదు వాక్. అయితే కిందికి మీరు చదివితే, కింద చదవండి, 3:10 చదవండి. చూశారండి, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇక్కడ దానికి ముందండి, దానికి ముందు 9వ వచనం చూస్తే ఎందుకు చెప్పండి. సమూయేలు అనే పెద్ద వయసు వచ్చిన వాడా పవన్? నా వైపు చూడండి అందరూ. బాలుడైన సమూయేలు అని రాయబడింది. బాలుడు అంటే 7-8 సంవత్సరాలు ఉండొచ్చు. వాళ్ళ అమ్మగారు 5వ సంవత్సరమో 6వ సంవత్సరమో పాలు విడిచినప్పుడు మందిరంలో వదిలేసింది. ఎందుకంటే ఆ రోజుల్లో పాలు 6 నెలలకు విడిచిపెట్టేవాళ్ళు కాదు, విడిపించేవాళ్ళు కాదు. ఎక్కువే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా పాలు తాగేవారు. హల్లెలూయా. ఎందుకు దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు? అంత గొప్ప సేవకుడు ఏలీ గారితో ఎందుకు మాట్లాడలేదు? అతనికి మందు దృష్టి కలిగింది. సమూయేలుతో ఎందుకు మాట్లాడేవాడంటే, ఇక్కడ చూడండి ఒక మాట, 3వ వచనం చూడండి. దీపము ఆరిపోక మునుపు ఇక్కడ 3వ వచనం, దీపము ఆరిపోక మునుపు దీపము ఆరిపోక మునుపు అంటే ఇతని పని ఏంటంటే, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మందిరంలో పవన్ చూడు, ఓకేనా? మీరు చూడండి, ఈ మందిరంలో దీపం వెలిగించే ఎంత నమ్మకంగా అంటే, ఆరిపోక ముందే దీపం వెలిగించి నూనె పోసి పడుకొని మరలా మధ్యలో లేచి చూసేవాడు. దీపం ఆరిపోనిచ్చేవాడు కాదు దేవుని మందిరంలో దీపం. కొన్ని రోజులు దేవుడు చూశాడు, అరే ఈ బాలుడు చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడే, చాలా నమ్మకస్తుడండి సమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లల్ని అలా పెంచడానికి ఇష్టపడి ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు. నీ పిల్లల్ని దేవుని సన్నిధిలో నమ్మకంగా పెంచడానికి ప్రార్థన చేయండి. ఆ కృపనివ్వండి ప్రభువా అని. మీ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే ఉంది, టీచర్స్ చేతిలో లేదు. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. ఎందుకంటే ఎక్కువ సమయం గడిపేది పిల్లలు తల్లిదండ్రులతోటే. అందుకే యోసేపుతో వారి తల్లి ఒక 5 సంవత్సరాలు గడిపి ఉంటుందంటే, యోసేపు జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఏమండి రాహేలు తన జీవితాన్ని అలా పెంచి పోషించిందండి. హల్లెలూయా. మంచి బుద్ధులు నేర్పించింది యోసేపుకి. సమూయేలు దేవుని మందిరంలో నమ్మకంగా పని చేస్తున్నాడు. వారి తల్లిగారు చెప్పారు, వారి తల్లిగారు అలా పెంచారు, అంత భక్తిలో పెంచారు. ఇది చాలా మంది తల్లిదండ్రులు ఇలాగ పెంచడానికి ఇష్టపడరు, కానీ నా బిడ్డలు గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడతారు. ఎంతవరకు కరెక్ట్ అది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
నీకు పెంచడం చేత కానప్పుడు దేవుణ్ణి అడగటం కూడా తప్పే. హలో, మొన్న బ్రదర్ చెప్పారు, క్రికెట్ ఆడే ఆ చెల్లి పేరు ఏదో బాంబే జమీమా, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, సువార్థికుడు. ఆమె ఎంత ఆటగత్తి అయినా కానీ తన దేవునికి ప్రాధాన్యత ఇచ్చేది తెలుసా? ప్రతి ఆదివారం ఎక్కడున్నా గవర్నమెంట్ ఉన్న ఆదివారం ప్రేయర్ ఖచ్చితంగా భక్తి పర్వాలంటే. నేను ఒక విషయం చెప్పనా, నీ బిడ్డలను భక్తిలో పెంచితే దేవుడు వారిని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఎన్ని వేల మంది లేరండి యవనస్తులు, చెరపట్టబడిన వారిలో ఎన్ని వేల మంది లేదు. ఎందుకు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచారంటే వారు తమ శరీరమును అపవిత్రపరుచుకోకుండానట్లు రాజు భుజించే భోజనమును పక్కన పెట్టారు. మన పిల్లలకు నేర్పించాలి. ఒరే, నువ్వు అలా అన్య జనులతో సహవాసం చేయకూడదురా బాబు, పాప, నీవు దేవుని బిడ్డలతో ఉండాలి, నీకు సమయం దొరికితే ప్రార్థన చేసుకోవాలా, బయటికి వెళ్ళకూడదని చెప్పాలి. మనం ఇప్పుడు నేర్పించుకున్నదే రేపు మన బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండడం చూసి దేవునికి ఘనత, తల్లిదండ్రులుగా మీకు కూడా మంచి పేరండి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఇలా అంటారు, నా పిల్లలకు నేను ఆస్తి ఇచ్చిన అయ్యకపోయినా నా దేవుడిని ఇస్తే నా దేవుడు వారిని ఉన్నత స్థితిలో నిలబడతారు. ఇది రైటా రాంగా చెప్పండి? 100% రైట్. ఒకవేళ నువ్వు ఆస్తి ఇచ్చావనుకో, వాడు పోగొట్టుకుంటాడు ఏదో ఒక దినాన్ని. వాడికి ఎలా భయం కలిగి బ్రతకాలో తెలియదు, తాగుతాడు, తిరుగుతాడు, వేశ్యలతో ధనాన్ని ఉపయోగిస్తాడు. అదే నువ్వు దేవుణ్ణి ఇస్తే దైవ భయం ఆ వ్యక్తిని వరకు నిలబెడతది. హల్లెలూయా. సమూయేలు దేవుని స్వరం వింటున్నాడు. అప్పుడు యెహోవాని ఎరగకుండెను సమూయేలు. యెహోవా అంటే ఎవరో తెలియదు సమూయేలుకి, చూడలా వినలా అప్పటి వరకు. అందుకనే సమూయేలు సమూయేలు అంటే సమూయేలు ఎక్కడికి వెళ్తున్నాడు? హలో హలో, సమూయేలు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏలీ దగ్గర, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. గదిలోకి వెళ్తా, అయ్యా నేను వచ్చా, నేను విన్నా, పిలిచావు కదా. ఒకసారి అయిపోయింది, రెండోసారి మళ్ళీ పోయి, నేను పిలవలేదు, వెళ్ళరా పడుకో అన్నాడు. మళ్ళీ సమూయేలు అనగానే మరలా లేచి ఆ తలుపు తీసేయాలి, అయ్యా పిలిచావుగా వచ్చా. రెండోసారి, మూడోసారి వెళ్ళి పడుకున్నాడు. సమూయేలు మళ్ళీ, అయ్యా. ఈ సమూయేలు ఎంత విధేయత చూడండి. సమూయేలు, నా యజమానుడు పిలుస్తున్నాడు, మా పాస్టర్ గారు పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి. ముసలోడు మందదృష్టి కలిగి ఉన్నాడు. సమూయేలు అని దేవుడు పిలిస్తే మా పాస్టర్ గారు పిలుస్తున్నాడు. ఎంత విధేయతగా వస్తున్నా. ఈరోజు సేవకుని మాట అలా వినే మీ పిల్లలు అలా వినగలుగుతున్నారా? మీరు అలా చెప్పగలుగుతున్నారా? ఎంత దీవించబడతారండి. యెహోవా ఇతన్ని పిలిచినని ఈ వృద్ధుడు గ్రహించి ఈసారి స్వరం వినబడితే చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. హల్లెలూయా. భయంకరమైన విషయాలు ఆ బాలునితోటి తండ్రి అయిన దేవుడు చెప్పాడండి. జరగబోయే సంగతులు చెప్పాడు. దేవుని స్వరము మనం చెమినా మనం ఎప్పుడు కలిగి ఉంటాం తెలుసా? ఆయన మాటకు లోబడినప్పుడు. హల్లెలూయా. రెండవదిగా, నేను ముగిస్తాను త్వరగా. రెండవదిగా, మనము దేవుని స్వరము వినగలగాలంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారముగా మనం గ్రహింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటేనే, నేను లోకములో నుండి నేను మిమ్మల్ని పిలుచుతానన్నాడు. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం అండి. పదిహేను అధ్యాయం 19వ వచనం చూడండి. చూశారండి, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నా. అందుకనే లోకం మిమ్మల్ని, అందరు చెప్పాలి, లోకం మిమ్మల్ని, మీకు లోకములో నుండి శ్రమలు, మీ బంధువుల్లో నుంచి దూషణలు, హేళన,
అవమానం రావట్లేదంటే మీరు కరెక్ట్గా దేవుళ్ళు నిలబడి లేరని అర్థం. ఇది నాన్న సరిగ్గా నిలబడితే దేవుని సన్నిధిలో ఆటోమేటిక్ ఇటు నుంచి మన బంధువులే మనల్ని అవమానిస్తారు, ద్వేషిస్తారు. ఎందుకో తెలుసా? ప్రభువుని బట్టి. ఏంటన్నా వీడు ఎప్పుడు ఏ భక్తి అంటాడు, ఆదివారం పెళ్ళి వెళ్తున్నాడు, మనిషి అన్నాడు. తిట్టుకుంటారా బంధువులు? తిట్టుకోరా? హలో, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకుంటుని దేవుడు ఏర్పరచుకున్నాడన్న గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు, లేదా దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని స్వరాన్ని వింటారు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. ఇక్కడను నీ నామమును బట్టి అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఈ అననీయ యేసయ్యకు కంప్లైంట్ ఇస్తున్నాడు. ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. 4వ వచనం చదవండి అమ్మా. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు దేవుని స్వరాన్ని వింటారు. దేవుని స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడుచున్నాడా? దేవుడిని నీ లోకంలో నుంచి పిలిచాడు, ఏర్పరచుకున్నాడన్న గ్రహింపు ఉందా? దేవుడు బిడ్డలారా, బాలుడైన సమూయేలుతో దేవుడు కలిగినప్పుడు నీతోటి ఎందుకు దేవుడు మాట్లాడు? నువ్వు లోబడినప్పుడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నా అని ఒక స్వరము తనకు వినపడ్డది. అతను కళ్ళు కనబడకుంటే దమస్కులోనికి తీసుకొని వస్తే, ఇదిగో అననీయ దమస్కులో సౌలు అనేవాడు ఉన్నాడు, అతని కొరకు వెళ్ళి ప్రార్థన చేయంటే, ప్రభువా నువ్వు అసలు నీకు తెలుసో తెలియదా? అతడు ఏమంటున్నాడు? ఈ అననీయ ఏమన్నా 14వ వచనం 13వ వచనం 13. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన చూశారా? కంప్లైంట్ కాదు, వాస్తవం అది. ఎంతో కీడు చేసి ఉన్నాడు ప్రభువా, ఎంతో కీడు. అవన్నీ కాదయ్యా, నేను అతన్ని ఏర్పరచుకున్నాను, వెళ్ళి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కాదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. దేవునికి స్తుతి కలుగును గాక. 3వ వచనం చదివాం కదండి, చదివాం కదా. ఏమని ఉంది అక్కడ? ఒక స్వరము విన్నాడు. నన్ను ఎలా హింసిస్తున్నావు అనే ఒక స్వరం విన్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని స్వరం వింటావు. వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును. ఆ రకమైనటువంటి వాతావరణం నువ్వు కల్పించుకోవాలి వ్యక్తిగతంగా. నీ కుటుంబంలో దేవుడు నీతో మాట్లాడే స్థితి కలిగి ఉండేటట్లుగా నీ నోరు, నీ చెవులు, నీ ప్రవర్తన అలా అనుకూలపరుచుకుని ఉన్నప్పుడు అండి దేవుడు మాట్లాడితే చాలా భలే చక్కగా ఉంటుంది. హల్లెలూయా. ఆ స్వరానికి మనం అలవాటు పడాలి. 3వదిగా, దేవుడు ఎవరితో ఆయన మాట్లాడతాడు? ఎవరితో దేవుడు స్వరం వినబడుతుంది? హల్లెలూయా. 3వదిగా, దేవుని ఇష్టం జరిగించే వారు దేవుని స్వరం వింటారు. చెప్పండి. దేవుని ఇష్టము జరిగించే వారికి దేవుని స్వరం. నీ ఇష్టం నువ్వు చేస్తూ ఉంటే, నా ఇష్టం నేను చేస్తూ ఉంటే ఆయన స్వరం వినలేము. ప్రైజ్ అలా. దేవుని ఇష్టం మీద మనకు ఇష్టం ఉండాలండి.
దేవుని ఇష్టం మీదనే మనకు ఇష్టం ఉండాలి. ప్రభు ఏమన్నాడు? నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. అయ్యా నీ ఇష్టమైతేనే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. యోబు ఏమన్నాడు? యోబరే ఇంకా యథార్థతను వదలవా? దేవుణ్ణి దూషించి మరణముగా అంటే భార్య. యోబు ఏమన్నాడు? మనం దేవుని వల్ల మేలే అనుభవించవాలి, నా కీడు అనుభవింప ఇది దేవుని ఇష్టమేమో అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుని చిత్తం, దేవుని ఇష్టము జరిగించే ఆ హృదయం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని స్వరం వింటాం. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం. ఆ తర్వాత వారు రాజు కావాలని చూశారండి. ఇక్కడ రాజు కావాలని కోరగా సౌలుని 40 ఏళ్ల వరకు దయచేశాడు దేవుడు. 22వ వచనం చూస్తే తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం చెబుదా. హలో, ఎంత మంచి మాట అండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరు? దావీదు. దావీదు గురించి దేవుడు చెప్తున్నాడండి. మనము దేవుని ఇష్టాన్ని మనం జరిగించినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మన ఇష్టాన్ని దేవుని చిత్తంగా చిత్రీకరించుకుంటాం. అందుకే అన్నిట్లో ఫెయిల్ అవుతాం మనం. మన ఇష్టాన్ని దేవుని చిత్తం అన్నట్లుగా చిత్రించుకొని కొంతకాలం అయినాక అందులో నష్టం కలిగితే, ఏమో నేను ఇలా అనుకున్నాను, ఇలా జరుగుద్దని అనుకున్నావా? నువ్వు అలా అనుకున్నావు కాబట్టి ఇలా అయింది. హల్లెలూయా. దేవుని ఇష్టం ఏంటి ప్రభువా? నా జీవితంలో నీ ఇష్టం ఏంటి? నేను నలగొట్టబడుట నీకు ఇష్టమా? యెషయా 53:11 లేదు, అతన్ని నలగొట్టుటకు తండ్రికి అయినా ఒప్పుకున్నాడే సుప్రభు. దేవుడేమన్నా, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. దావీదు నా హృదయానుసార, నా ఇష్టానుసార, ఏమన్నానండి? దావీదు నా ఇష్టానుసారుడైనా అంటే దావీదుకి ఒకటి నేర్చుకున్నాడండి. దేవుడు ఏది చెప్తే అదే చేయడానికి నడుచుకున్నాడు. 1-2 విషయాల్లో తప్పిపోయాడేమో, కానీ దావీదు ప్రతి విషయంలో దేవుని స్వరం విని అతను అడుగు వేసేవాడు. అందుకే అతని రాజ్యం శాశ్వతంగా నిలిచి ఉంది. హల్లెలూయా. శాశ్వతంగా నిలిచి ఉంది. నువ్వు దేవుని ఇష్టాన్ని ఎంతవరకు చేయగలుగుతున్నావు? దేవుని చిత్తాన్ని ఎంతవరకు నువ్వు చేయగలగడానికి నువ్వు ప్రార్థిస్తూ, అయ్యా ఈరోజు నీ ఇష్టం నేను చేయాలి, నాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నావు. అలా కాదు, నాకేది నచ్చితే నేను అది చేస్తా, నాకేది ఇష్టమైతే అదే చేస్తా అన్నట్లుగా ఉంటే మనం ఫలించలేమండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి 2 వచనాలు చదవండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని. చూశారండి? పోవచ్చునని అంటే దేవుని ఇష్టం ఏంటో కనుక్కుంటున్నాడు. ఎవరు? పిల్లారా, ఏదన్నా ఒక పని కానీ ఏదన్నా ఒక కార్యక్రమం కానీ చేసేటప్పుడు, దేవా ఇది నీ ఇష్టమేనా, ఇది నీ చిత్తమేనా, అయితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే దాన్ని క్యాన్సిల్ చేయండి అని ప్రేయర్ చేయాలి. అది గ్రహించే మనసు మనం ప్రేయర్ చేయాలి. ఒకటేనండి, దేవుని ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటే మన తరతరాలు దీవెనకరంగా ఉంటుంది. ఏం చెప్పాను నేను? దేవుని ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటే మన తరతరాలు దీవెనకరంగా ఉంటుందండి.
మా తండ్రి యోహానాదాబు, అభినాదాబు. ఏమంటే ఇర్మియా తోటి 35వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో రేఖాబీలు అంటాడు, మా తాతగారు చెప్పిన ప్రకారం నేటికి మేము నడుస్తున్నా. ఏంటి వాళ్ళ తాతగారు అంటే, మీరు దేవుని మాట చొప్పునే మీరు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఇష్టము చొప్పునే మీరు నడుచుకోవాలి. ఆయన నో అన్నది మీరు చేయకూడదు, అప్పుడే మీరు స్థిరపరచబడతారన్నాడు. అలాగే వారి పితరుల కాలం నుంచి ఏదైతే నడుస్తుందో వారు ద్రాక్షరసం త్రాగుద్దన్నాడు, కాబట్టి మేము తాగమన్నారు. హల్లెలూయా. దావీదు అంతమట్టు కాగాడా? పోవచ్చునని అన్నాడు దేవుడు. ఇక వెళ్ళిపోయాడా? 2వ వచనం చదవండి. చూసారండి? హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళమన్నావు ప్రభువా, ఎక్కడికి? యూదా పట్టణంలోనికి నేను వెళ్ళాలంటే పో, వెళ్ళు అన్నాడు. అయితే నేను పోవలసిన స్థలం ఏంటయ్యా అంటే హెబ్రోనుకు పొమ్మన్నాడు. హల్లెలూయా. అంత స్పష్టంగా దేవుని ఇష్టాన్ని చేసేవాడు కాబట్టి దావీదు, దేవుడు తన వంశాన్ని తరతరాలు దీవెనకరంగా ఉంచాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వింటేనే, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు. నువ్వు దేవుని స్వరం వింటేనే దేవుని వెంబడిస్తావు. దేవుని స్వరం వింటేనే దేవుని చిత్తములో నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. దేవుని స్వరం వింటేనే నీవు ధైర్యము కలిగి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ముందుకు కొనసాగుతావు. హల్లెలూయా. అంటే క్రైస్తవ కాలంలో ప్రభు సన్నిధిలో గంటల కొద్ది ప్రార్థన చేసి అసలు ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో నేను ఆయన స్వరం విని వస్తానని ప్రార్థించేవారు చాలా తక్కువ. లేరంటే అటువంటి క్రైస్తవులు లేరు, అటువంటి భక్తిపరులు లేరు. నేను నా దేవుని స్వరం వినే నేను ఇది చేస్తాననే వారు చాలా అరుదు. ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. కానీ సమూయేలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది 4 సార్లు. ఎందుకో తెలుసా? అతడు దీపం మారిపోకుండా ప్రతిరోజు మందిరంలో సేవ చేస్తున్నాడు, దేవుని మాటకు లోబడి చేస్తున్నాడు. తన తల్లిగారు చెప్పారు, ఇదిగో నువ్వు ఇంత నమ్మకంగా ఉండాలి బిడ్డ అంటే సమూయేలు అంత నమ్మకంగా దేవుని మందిరంలో యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సంగమా, మనము దేవుని స్వరం వినే ఆ యొక్క ఆత్మీయ స్థితి మనం కలిగి ఉందుము గాక.